ఈ మకర రాశి వారికి ఈ వారంలో మొత్తం 4 గ్రహాలు అనుకూలంగా సంచరిస్తున్నాయి. మంచి ఫలితాలను లాభాలను అందుకుంటారు. ద్వితీయంలో రాహు సంచారం వల్ల మీ మాటల వల్ల అపార్థాలు కానీ అభిప్రాయ భేదాలు కానీ ఇబ్బందులు కానీ వచ్చే వాతావరణం కనిపిస్తుంది. జన్మరాశిలో బుధ సంచారం వల్ల జన సంబంధాలు పెరుగుతాయి. మీదైనటువంటి శైలిలో నూతన అవకాశాలను చేజిక్కించుకుంటారు. సమాజంలో గౌరవ మర్యాదలు అందుకుంటారు. జన్మరాశిలో శుక్ర సంచారం వల్ల ఆత్మీయ స్త్రీలతో కలిసి వృత్తి ఉద్యోగ వ్యాపారాల్లో రాణిస్తారు. మంచి లాభాలను అందుకుంటారు. తృతీయంలో చంద్ర సంచారం వల్ల జన సహకారంతో పాటు మనసుకు నచ్చే సంఘటనలు సమాజంలో గౌరవ మర్యాదలు అందుకుంటారు. తృతీయంలో శని సంచరించడం వల్ల జన సహకారం బాగుంటుంది. ముఖ్యంగా పనివారి సహకారంతో ఇంట బయట చాలా పనులు పూర్తి చేస్తారు. వ్యవసాయ రంగంలో మంచి లాభాలు అందుకుంటారు. ఈ రాశి వారికి వారంలో ఆది బుధ శుక్రవారాలు అనుకూలంగా ఉన్నాయి. జన్మరాశిలో రవి సంచారం వల్ల అనారోగ్య సమస్యలు కానీ తండ్రి ఆరోగ్యం విషయంలో జాగ్రత్తలు కానీ అధికారులతో అభిప్రాయ భేదాలకు కానీ అవకాశం ఉంది. దానాలు ఇచ్చేటువంటి క్రమంలో గోధుమలు కానీ గోధుమ పిండి కానీ కుటుంబంలో పనిచేసే పని వారికి దానం చేయండి. స్తోత్రపారాయణ విషయంలో సూర్యాష్టకం ప్రతినిత్యం చదువుకోండి. ఆలయ సందర్శన కార్యక్రమంలో భాగంగా మకర రాశి వారు ప్రతిరోజు ఉదయాన్నే నిద్రలేసి సూర్య భగవాన్ని దర్శించి నమస్కరించుకోవడం వల్ల సంతోషంగా ప్రశాంతంగా ఉండగలుగుతారు.